ఎవ్వరు లేరు. వెళ్ళి నేను స్టే చేస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. గుడ్ మార్నింగ్ ఎవరివన్. టైం వచ్చేసి 7 అవుతుంది అండ్ నేను పల్లవిని అండ్ శేఖర్ని వదిలేసి వెళ్తున్నా. సో థ్యాంక్ యూ శేఖర్. ఎప్పుడు వస్తున్నావు ఊరికి? నువ్వు వచ్చేలోపు నేను వస్తా అనుకుంటా కదా. చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే అవుట్ ఆఫ్ లూధియానాకి వెళ్తున్నాం. అక్కడ నుంచి నేను నేషనల్ హైవే 5 నుంచి సీదా మన రూట్కి. చలో బాయ్ పల్లవి. థ్యాంక్ యూ. వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి విలేజ్లో. మా వాహనం రెడీ చేస్తున్నాడు. తీసుకో. శేఖర్ నన్ను డ్రాప్ చేసిన తర్వాత నేను నడుస్తూనే ఉన్నా. ఎందుకంటే నాకు ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు. కానీ అప్పుడే ఒక అన్న లిఫ్ట్ ఇస్తాడు. లిఫ్ట్ ఇచ్చిందే కాక పంజాబ్లో ఫేమస్ వచ్చేసి పరాటా. ఇప్పుడు నాకు ఈ పరాటా ఇప్పించిన అన్న పేరు వచ్చేసి ఆదర్శ్ అన్న. అప్పు బహుత్ ధన్యవాద్ అన్న, బహుత్ ధన్యవాద్. థ్యాంక్ యూ. పరాటా తింటున్నా. ఇలా వేడి వేడి పరాటా పక్కన పెరుగు చట్నీ వేసుకొని తింటే అబ్బా. అన్న వచ్చేసి 2011లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిండేనంట చదవడానికి. अच्छा विजयवाड़ा. ओके, अभी हम डिवाइड हो गया मगर हम अभी भी मिलजुल के रहते हैं. विजयवाड़ा से वो निकला है ना अभी तेलंगाना. हाँ, मैं तेलंगाना से बिलोंग करता हूँ. अच्छा तेलंगाना. वहाँ से एक ना हमारे ना वहाँ क्या बोलते हैं उसको, ऐसे ही फ्रेंड थे वो बोले दोस्त. हाँ दोस्त. हाँ ओल्ड एज थे. हाँ. लेकिन वो हमें बोलते थे कि मैं पहले पंजाब में गाड़ी लेके जाता था. अच्छा. उनको बड़ा अच्छा लगता था दही पराठा. हाँ, इधर भी अच्छा है अभी भी. నాకు అక్కడ ఫుడ్ తినిపించిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళే రూట్కి డ్రాప్ చేయడానికి వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యాజీ. బాయ్, धन्यवाद. बेस्ट ऑफ लक. थैंक यू भैया जी. बाय भैया जी. बाय, मिलेंगे भैया जी. ये अच्छे से रोपर नदी. ये कौन सा रूट है भैया जी? ये कौन सा रूट है? రోపర్ హైవే. ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి అండ్ ఇలా ఒక 100 కిలోమీటర్స్ వెళ్తే నేను హిమాచల్కి వెళ్ళిపోతాను అనమాట. ఈ రోడ్ పేరు వచ్చేసి రోపర్ రోడ్. అంటే అక్కడ రోపర్ నది ఉంది, అక్కడ ఒక నది ఉంది అనమాట. సో దాని సైడ్లో ఉంది కాబట్టి రోపర్ నది ఉంది. అన్నీ వెళ్ళిపోతుంది. ఇంకా ఇది చండీగఢ్ అవుట్స్కట్స్ నుంచి వెళ్తుంది. లూధియానా చండీగఢ్ మధ్యలో ఉంటుంది హిమాచల్కి వెళ్ళడానికి. ఈ రూట్ అనమాట. నేను చండీగఢ్ని వదిలేసి, నేను లూధియానాని వదిలేసి చండీగఢ్ సైడ్ వచ్చేసి మధ్యలో రూపర్ నదిలో వెళ్తున్నా. ट्रेवल कर रहे हो? हैदराबाद, लद्दाख. हैदराबाद से? हाँ, लद्दाख. लद्दाख से? हाँ. इधर अभी लद्दाख जाऊंगा. लद्दाख जाने का? हाँ. इधर कोई नहीं लिफ्ट दे रहा भैया. लिफ्ट देगा. ఇక్కడనే టెంట్ వేసి ఈ నది పక్కనే ఒక 1 డే స్టే చేద్దామని ఉంది. ఆ మనసు ఇప్పటికి అదే కోరుకుంటుంది. ఒక లారీ అన్న లిఫ్ట్ ఆపిండు. ओपन చేయలేదు. भैया लिफ्ट आ सकता हूँ? लिफ्ट आ सकता हूँ?
मैं ले तक जाना है, मगर आप किधर तक जाएगा? आ जाओ। ओके, धन्यवाद। నేను అలా కొంచెం కొంచెంగా లిఫ్ట్ తీసుకుంటూ హర్యానా బార్డర్ నుంచి హిమాచల్ బార్డర్ వరకు వచ్చేసా. ఇంకొద్దిసేపు అయితే నేను పంజాబ్ నుంచి హిమాచల్ స్టేట్లోకి ఎంట్రీ అయిపోతా. నాకు అసలైన టఫెస్ట్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రోల్ తీరిపోతుంది. वाह, ये कौन सा नदी है अन्ना? ये कौन सा नदी है? हाँ, कौन सा नदी? సత్లెజ్. వీళ్ళేమో పేరు చెప్తుంది, అర్థమైతే లేదు. బట్ ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి. మస్తు కూల్ ఉంటాయి ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే బిలాస్పూర్ 60 కిలోమీటర్స్, మనాలి 231 కిలోమీటర్స్ ఉంది. ఇదే మనాలి వెళ్ళే రూట్. మనం టోటల్ ఇంకా 700 కిలోమీటర్స్ వెళ్ళాలి లే లదాఖ్లోని ఓమ్లింగ్లా పాస్ వరకు. చాలా అంటే చాలా దూరం ఉంది. ఈ లారీలు అన్నీ ఆగినాయి, వెళ్తాయేమో అడగాలి. ఈ లారీలు ఆగిన ప్రదేశంలోనే చిన్న హోటల్లో నేను తింటూ ఆలోచిస్తూ ఉన్నా ఇప్పుడు నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్ళాలి అని. అయితే ఆ హోటల్లో ఉన్న వాళ్ళు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు తిన్న తర్వాత ఏదైనా లారీ వస్తే దాంట్లో ఎక్కిస్తామని అన్నారు. సరే అని తిన్నా. వాళ్ళు చెప్పినట్లనే ఒక లారీ వచ్చింది. ఇందాక నేను ఈ హోటల్లో తిన్నా. అండ్ ఈ అన్న వచ్చేసి ఈ దాంట్లో తీసుకెళ్తుండు. ఏ గాడి హమారా హై నా, ఇస్కో కోలో నా, కోలో. దీంట్లో వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 60 కిలోమీటర్స్ వెళ్తున్నాం మేము. 60 కిలోమీటర్స్ తర్వాత దిగిపోయి అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారంట. సో అక్కడ నుంచి నువ్వు మళ్ళీ ముందరికి వెళ్ళి అని అంటున్నావు. అభి हम किधर तक जाएंगे भैया जी? आपको बिलासपुर ले जाऊंगा. बिलासपुर के बाद पुलिस वाले को बोलते आपको गाड़ी में बिठा दूंगा. బిలాస్పూర్ వరకు తీసుకెళ్తే అక్కడ నుంచి పోలీస్ వాళ్ళు చెప్పి వేరే బండిలో ఎక్కిస్తా అని అంటున్నాడు. అండ్ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది బిలాస్పూర్. ఇంకొక 9 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ వెళ్తే హిమాచల్లోకి ఎంట్రీ అయిపోతాం. ఈ టైంలో ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే హిమాచల్ ఎంట్రీ కమాన్ అది. ఇక్కడ ఎందుకు వెహికల్ ఆపిండ్రు అంటే వీళ్ళు వచ్చేసి టోల్ అనమాట. హిమాచల్ గవర్నమెంట్ టోల్ ట్యాక్స్, లోకల్ గవర్నమెంట్ లేదా హిమాచల్ పోయి సపరేట్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ టోల్ ట్యాక్స్ అని అంటున్నాం. వెల్కమ్ టు హిమాచల్, వెల్కమ్ టు హిమాచల్, వెల్కమ్ టు హిమాచల్. ये अन्ना भी వచ్చేసి హిమాచల్ है. आपका भी हिमाचल है ना? చూడండి ఇక్కడ వచ్చేసి షిమ్లాకి పోతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ కి మనాలి. अच्छा, आप इधर जाएगा क्या? अच्छा, हाँ जी जी. ఇందాక నేను వచ్చింది ఈ రూట్లో నుంచి. ఇది షిమ్లాకి వెళ్ళే దారి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనాలికి వెళ్ళే దారి. మనం ఈ దారిలో వెళ్ళాలి. ఇక్కడికి అతను డ్రాప్ చేసి వెళ్ళిండు. ఇక్కడ ఒక పోలీస్ పర్సన్ ఉండు. ఇందులో ఈ వడాఫోన్ సింబల్ ఉంది కదా, దీంట్లో. ఓకే, మై లేతాం. నా పక్కన ఒక పోలీస్ సార్ ఉండు. బట్ తనని రికార్డ్ చేయనివద్దు అంటుండు. వద్దు నన్ను చేయకంటుండు. బట్ తను నాకు హెల్ప్ చేస్తుండు. ఇక్కడ నుంచి మనాలికి నేను కూర్చుని పెడతాను. ఆయన నన్ను సబ్స్క్రైబ్ చేసిండు. आपका नाम सर? पंकज. ओके, धन्यवाद भैया जी, थैंक यू सर. ఫైనల్లీ ఆ పోలీస్ వచ్చేసి నన్ను ఇంకో దేశంలో కూర్చునేట్టిండు. అండ్ వీళ్ళ పేరు అడుగుదాం. आपका नाम सर जी? राजकुमार. आप हरियाणा से हो क्या? ओह ओके. मेरा नाम मैं आंध्रा वाला हूँ, कन्याकुमारी से आ रहा हूँ.
इधर बहुत सुंदर सुंदर घर है, बहुत पहाड़ का ऊपर। చూడండి మన స్టేట్లోనేమో మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో చూసుకుంటే మన స్టేట్లలో ఒకే లాంగ్వేజ్ ఉంటుంది, మన స్టేట్ లాంగ్వేజ్ తెలుగు అని. బట్ ఇక్కడ అట్లా కాదు. ఈ హిమాచల్ ప్రదేశ్లోనే ఎన్నో లాంగ్వేజ్ ఉన్నాయంట. డిస్టిక్కి వేరే వేరే లాంగ్వేజ్ ఉన్నాయంట. కావాలంటే మీరే తెలుసుకోండి. आपका स्टेट में बहुत सारा लैंग्वेज है ना सर? बिल्कुल। अच्छा, कितना लैंग्वेज है कम से कम? जितने हमारे एचपी में डिस्ट्रिक्ट है ना, कितना डिस्ट्रिक्ट है? हमारे हैं 12 डिस्ट्रिक्ट है। 12 डिस्ट्रिक्ट। हाँ, तो उतना लैंग्वेज। हाँ, ओ बाप रे, आपको दिक्कत नहीं होता है फिर? नहीं, क्यों? हमारी है तो हिंदी, शुद्ध भाषा तो हमारी हिंदी है। अच्छा अच्छा अच्छा, ओके। शुद्ध भाषा हिंदी है हमारा। हाँ हाँ हाँ। तो आपका लोकल से ही वो भाषा बात करता है, फिर आप बाहर जाएगा तो हिंदी बात हिंदी बात करता है। करेंगे। अच्छा अच्छा। ఇక్కడ నుంచి మండి 42 కిలోమీటర్స్ ఉంది. నేను మండి మీదుగానే వెళ్తాను. సక్సెస్ కావాలి, ఈరోజు మంచిగా రీచ్ ఉండాలన్నప్పుడేమో నేను అనుకున్నది ఏం కాదు. బట్ నేను ఈరోజు వర్షం పడదు అనుకున్నా, వర్షం పడుతుంది. ఏం చెప్పాలి ఇక. అదే నాకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ కావాలంటే రావు. బట్ వర్షం పడద్దు అంటే మాత్రం వర్షం పడుతుంది. ఇది నాకు నేచర్కి ఉన్న కనెక్షన్. చూడండి, నన్ను డ్రాప్ చేసిన లారీ వచ్చేసి డీషం, అది అక్కడ వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి గురుద్వారా. గురుద్వారాలోకి వచ్చేసినాం. ఇది వచ్చేసి పండో. అబ్బా, ఎవరు లేరు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. ठहरने के लिए संपर्क करो అంటే ఎవరైనా ఉండడానికి వస్తే కాల్ చేయండి అని చేద్దాం. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే బ్రో. ఏమైందంటే నాకు అక్కడ స్టే లేదన్నాడు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, లక్ష్మీనారాయణను ఏదో, ఇక్కడ వెళ్ళు అని అన్నాడు. ఇక్కడ వచ్చేసిన, ఇక్కడ స్టే ఉంటే బాగుంది. ప్లీజ్ బ్రో, ప్లీజ్ 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 కావాలి. శ్రీ గురు రవిదాస్ మందిర్. ఇక్కడున్న అన్ని నెంబర్స్కి కాల్ చేశా, బట్ నో రెస్పాన్స్. సో దీని కింద ఒక ప్లేస్ ఉంది, అక్కడ వెళ్ళి నేను స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్తా ఇక్కడ నుంచి. అండ్ వాష్రూమ్ కూడా ఉంది, పక్కనే నది ఉన్నట్లుంది, సౌండ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే చందమామ చూడండి ఎట్లా వచ్చిండు. వాట్సాప్ బ్రో, ఎవరు లేరు. వెళ్ళి నేను స్టే చేసిన, ఏమవుతో చూద్దాం. కాల్ చేసిన, బట్ ఎవరు నాకు ఆన్సర్ చేయలేరు. ఒక పర్సన్ అయితే మాట్లాడుతూనే ఉంది. అండ్ ఇంకా 2 ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ అంటుంది. ఒకటేమో లేడీస్కి కలిసింది. ఎందుకు అని నేనైతే చేసిన నా సైడ్ నుంచి. అండ్ ఎవరు రెస్పాన్స్ కాకపోతే నా ప్రాబ్లం కాదని అనుకుంటున్నా. సో స్టే ఎవరైనా అడిగినప్పుడు చెప్తా, ఇగో నేను కాల్ చేసినా మీకు కలవలేదన్నా అని. చలో అక్కడ వెళ్ళి టెంట్ ఏం వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగానే ఉంది ప్లేస్. వర్షం వచ్చినా నేను కడవను, స్లీపింగ్ బ్యాగ్తోనే పడుకుంటా. సో ఇలా స్టే చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మనం 45 ఇది కెమెరాలో. నాతో ఇప్పుడు ఉండే దోస్త్ ఎవరో తెలుసా, చూస్తారా?
చందమామ. వాట్సాప్ బ్రో. చలో గుడ్ నైట్. ఇక్కడ దోమలు బాగున్నాయి, దోమలు కరుస్తున్నాయి.